చెప్తున్నా. మనః అంటే మనస్సు. తే పాదాబ్జే నివసతు. నీ కమల పాదాల వద్ద ఎల్లప్పుడూ నివసించుగాక. వచః స్తోత్ర ఫణితౌ. నా మాటలు నీ స్తోత్రాలనే పలుకులుగాక. కరౌచ అభ్యర్చాయాం. నా చేతులు నీ పూజలోనే నిమగ్నమై ఉండుగాక. శృతిః కథాకర్ణన విధౌ. నా చెవులు నీ మహిమలను వినడంలోనే ఆనందించుగాక. తవ ధ్యానే బుద్ధిః. నా బుద్ధి నీ ధ్యానంలోనే నిలిచిపోవుగాక. నయనయుగలం మూర్తి విభవే. నా రెండు కళ్ళు నీ దివ్యమూర్తిని దర్శించుగాక. పరగ్రంథాన్ కైర్వా జానే. అప్పుడు ఇతర గ్రంథాలను నేను ఎందుకు తెలుసుకోవాలి పరమశివ అంటున్నారనమాట. మనిషికి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి ఉన్నాయండి. ఇవన్నీ ప్రాపంచ విషయాల వైపు పరిగెడుతుంటాయి, ప్రాపంచిక విషయాల వైపే. శంకరులు ఇలా ఇలా ప్రార్థిస్తున్నారనమాట. ఓ శివ, నా శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి శక్తి, ప్రతి ఆలోచన నీ సేవలోనే ఉండాలి. మనస్సేమో పాదాల వద్ద. మనస్సు ఎక్కడ ఉంటే జీవితం అక్కడే ఉంటుందండి. మన మనస్సే అన్నింటికీ మూలం. అందుకే నా మనస్సు నీ పాదాల దగ్గరే శాశ్వతంగా ఉండాలి అని కోరుతున్నాను తండ్రి అంటున్నారనమాట. అంటే కోరికలు తగ్గాలి, అహంకారం కరిగిపోవాలి, శివస్మరణ నిరంతరం చేస్తూ ఉండాలన్నమాట. నా మాటలే స్తోత్రాలుగా మారాలి తల్లి. మన నాలుక ఎన్నో వ్యర్థమైన మాటలు మాట్లాడుతుందండి. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట నీ మహిమనే కీర్తించాలి. ఇది కేవలం పాటలు పాడటం మాత్రమే కాదు, సత్యం మాట్లాడటం, మధురంగా మాట్లాడటం, ఇతరులకి ధైర్యం చెప్పటం, ఇవన్నీ కూడా శివస్తుతియే. చేతులు పూజలో ఉండాలి అన్నమాట. చేతులు పూలు సమర్పించడం మాత్రమే కాదు, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, బాధలో ఉన్న వారికి ఆదుకోవడం, దేవాలయ సేవ చేయడం, ఇవన్నీ శివారాధన్నే. చెవులు శివ కథ వినాలి. మన చెవులు రోజంతా ఎన్నో విషయాలు వింటూ ఉంటాయండి. శంకరులు చెప్తున్నారు కదా, నా చెవులు నీ కథలు, నీ నామం, నీ ఉపదేశమే వినాలి. మంచి మాటలు వింటే మనస్సు కూడా పవిత్రమవుతుందన్నమాట. బుద్ధి ధ్యానంలో నిలవాలి. బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుందండి. అమ్మ మనకి బుద్ధి ఇచ్చింది కదండి, ఆ బుద్ధిని మనమే వాడాలి. మనకు స్ఫురణకు తెస్తుంది అనమాట అమ్మ. అదే చెప్తున్నారనమాట, బుద్ధి నిర్ణయాలు తీసుకుంటుంది. అది ప్రపంచం వైపు కాకుండా శివతత్వంలో స్థిరపడాలి అనే ప్రార్థన ఇది అనమాట. కళ్ళు ఎప్పుడు శివమూర్తినే చూడాలి అన్నమాట. ఇది కేవలం విగ్రహాన్ని చూడటం కాదు, ప్రతి జీవిలో శివుణ్ణి దర్శించడం అన్నమాట. అప్పుడే మనకి ద్వేషం ఉండదు. పరగ్రంథాన్ కైర్వా జానే అంటే, ఓ శివ, నా మనస్సు, మాటలు, చేతులు, చెవులు, బుద్ధి, కళ్ళు అన్నీ నీ అందే లీనమైతే ఇంకెన్ని శాస్త్రాలు చదివినా దాని అవసరం ఏముంది తండ్రి అంటే, ఇక్కడ శాస్త్రాలను తక్కువ చేయడం కాదండి, భగవంతుణ్ణి అనుభవించడం అన్నమాట. ఆ అనుభవం వచ్చిన తర్వాత శాస్త్రం గురించి మనకు అవసరం ఉండదు కదండి. అది చెప్తున్నారనమాట. ఓకేనా అండి, అర్థమైందా? ఓకే అండి.